చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. పార్టీ నాయకుడు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. తప్పు జరిగినప్పుడు ప్రశ్నించాలి ఆ నినాదంతోనే కదా పార్టీ ఇప్పటి వరకు వెళ్తుంది. మరి ఈ విషయంలో మీరు ఇంత గట్టిగా మాట్లాడినప్పుడు పార్టీ నుంచి మీకు సపోర్ట్ రాకపోవడం అంటే వచ్చిందో లేదో మీకు పూర్తిగా తెలుసు. కానీ మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే జనసేనలో ఎంతో ఒక ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి అడ్వకేట్ లాయర్ రజనీ గారు కనీసం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానీ నాయకులు కానీ పట్టించుకోవట్లేదు, మనకెందుకులే అన్న ధోరణితో ఉన్నారు అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్ ఒకటి సార్, నేను ఏ పార్టీ మీటింగ్లకి వెళ్ళను సార్. ఎవరికి పదవులు వచ్చినా వాళ్ళకి బొకేలు ఇవ్వడానికి శాలువాలు కప్పడానికి నేను వెళ్ళను సార్. తర్వాత ఎవరి పుట్టినరోజులకి పెళ్ళిళ్ళకి పరామర్శలకి వెళ్ళను సార్. నేను దేంట్లో పార్టిసిపేట్ చేయను. ఆయనకి చెప్పాను ఎలక్షన్ ముందే నాకు కొంచెం హెల్త్ డిసీజ్ ఉంది. తర్వాత నాకు ఒక 2019లో పుట్టబర్తి సత్యసాయిబాబాకి సంబంధించిన మెడికల్ మిషన్ అని అదే వైట్ ఫీల్డ్ హాస్పిటల్, బెంగళూరు వైట్ ఫీల్డ్ హాస్పిటల్లో నాకు సర్జరీ చేశారు. నాకు గుండెలో పేస్ మేకర్ ఉంటుంది, హార్ట్లో ఇప్పుడు కూడా పేస్ మేకర్ ఉంటుంది. ఆ పేస్ మేకర్తో నేను నా ఈ పోరాటం చేస్తూ ఉన్నానన్నా. అందరం చనిపోయే వాళ్ళమే, పోతే బూడిద మిగులుతుంది మీ బొట్టు వాళ్ళకి, నాకు మాత్రం బ్యాటరీ మిగులుతుంది అని ఆ టైంలో నేను ఈ రాజకీయాలకి నేను సరిపడను, నేను అన్ని మీటింగ్లకి అన్ని క్రౌడ్లకి ఆ డీజే సౌండ్లకి నేను పోలేనన్నా, మీరు నన్ను క్షమించండి, నేను ఎక్కడికి రాను అంటే, వద్దమ్మా వద్దు, నువ్వు కండువా కప్పుకో, నువ్వు హుందాగా నీ డిబేట్స్ నువ్వు చేసుకో, నువ్వు ఎక్కడికి రావాల్సిన పని లేదు. అయ్యో నాకు తెలీదు ఇంత విషయం ఉందా, అరే దీంతోనే తెలంగాణ దిశ కేసు చేసినావా, సజ్జనారికి ఎదురెళ్ళినావా, అది ఇదంటూ చాలా ఒక 40 minutes మాట్లాడాను. తర్వాత నేను నాగబాబు గారికి కూడా చెప్పలేదు, ఉదయ్ గారికి కూడా చెప్పలేదు, ఆయనకు ఒక్కడికే చెప్పాను. ఆయన బయటకు వచ్చి మనోహర్ గారికి చెప్పారు, పేస్ మేకర్ ఉంది రజనీ హార్ట్లో, ఇప్పుడే మాట్లాడాను, రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇద్దాం అనుకున్నాను, షీ వాజ్ ద సూటబుల్ క్యాపబుల్ అండ్ దట్ మచ్ ఎడ్యుకేషన్ షీ హావ్. ఈ పేస్ మేకర్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, కొన్ని కార్యక్రమాలకి దూరంగా ఉండాలి, అంటే డీజే సౌండ్స్కి. మీరు ఎట్లాగా మేనేజ్ చేస్తున్నారు, బ్యాలెన్స్ చేస్తున్నారు? మీరు మాట్లాడే విధానమే ఒక స్ట్రాంగ్ పొజిషన్లో మాట్లాడతారు. సార్ చాలా స్ట్రాంగ్గా మాట్లాడతాను సార్. నాకేమంటే ఇది 18 ఏళ్ళ ఏదో 12 ఏళ్ళు 11 ఏళ్ళు దీని సర్వీస్ ఉంటుంది బ్యాటరీ, అది చస్తూ బతుకుతూనే పెట్టించుకున్నాం. చాలా కష్టం ఆ సర్జరీ, మన ఇండియాలో ఎవ్వరు చేయలేకపోతే అమెరికా నుంచి సర్జన్స్ని పిలిపించి పుట్టపర్తి సత్యసాయిబాబా వాళ్ళు చేపించారు. ఇది మళ్ళీ దీన్ని ఎవరు చేయలేరు అనే పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి దాన్ని ఈ డీజేలకి ఈ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి నేను ఎప్పుడు వెళ్ళను. చూసేవాళ్ళు ఆ అమ్మాయి రాదు, రాయిపట్టను చూడు పిలవగానే చక్కగా వస్తుంది, చక్కగా హుందాగా చీర కట్టుకుంటుంది, చూడు అమ్మాయి చూడు అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది, చక్కగా నవ్వుతూ డీజేలు దండోరాలు ఈ ఫ్లెక్సీలు ఈ దండలు ఇవన్నీ నాకు నా బాడీకి సూటబుల్ అవ్వదు. నేను ఎక్కడికి పార్టిసిపేట్ చేయలేను. నేను ఎప్పుడు ఈ కోట్తో చూస్తారు కదా, ఎప్పుడు శారీతో ఎందుకుంటానంటే నాకు ఈ బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఏదో ఒక కవచం లాంటిది నాకు ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడు ఈ కోట్ తీను. ఇది తీస్తే నాకు ఏదో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎప్పుడు యూనిఫామ్తోనే ఉంటా, ఎప్పుడు చీరలు కట్టుకొని అందంగా రెడీ అవ్వాలని తాపత్రయం ఉండదు. ఎక్కడికి వెళ్ళను, వెళ్తే ఇప్పుడు ఈ యూనిఫామ్తోనే ఉన్నట్టు ఉంటుంది, వాళ్ళు ఏమనుకుంటారోలే అని ఆ సౌండ్స్కి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను అవాయిడ్ చేసేస్తుంటా, వాళ్ళు ఏమన్నా అనుకొని. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది అనుకో, డీజేలు రావుగా, అప్పుడు వస్తా. నీ పెళ్ళిళ్ళకి నన్ను పిలవద్దు. నీ కుటుంబంలో కష్టం వచ్చిందా, పోలీస్ స్టేషన్లో నీ కేసు తీసుకోవట్లేదా, నీ భూమిలో ఎవరైనా కబ్జా నన్ను పిలువు, నేను వస్తా, నేను కేసు చేసుకుంటా, 1 రూపాయి తీసుకుంటా, నీ పని చేసి పెడతా, నేను బతకాలి కదా, ఉపయోగపడతా. నువ్వు పెళ్ళిళ్ళకి పిలిచి నాకు 10,000 రూపాయల చీర కూడా వద్దు, నేను పని చేస్తే రూపాయి ఇవ్వు, నాతో పని చేయించుకొని డబ్బు ఇవ్వు. నువ్వు 10,000 చీర ఇచ్చి నాకు శాల్వాలు కప్పి నా కోసం డబ్బులు కేటాయించి నన్ను ఒక పెద్ద అతిథిగా చూడొద్దు. మనం అందరం గెస్ట్ రోలే, ఎవరి పాత్ర వాళ్ళు పోషించి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరికి మనం స్పెషల్ అట్రాక్షన్ అవ్వాల్సిన పని లేదు. సో గద్దరన్న ఎంత సింపుల్గా ఉంటారు, గద్దరన్న చదువు ఏంటి, గద్దరన్న ఉద్యోగం ఏంటి, అన్నీ వదిలేసి వచ్చినటువంటి వ్యక్తి గద్దరన్న. ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలో మీరు చెప్పలేరు, కానీ గద్దరన్న గుర్తుండలా, ప్రశ్నించే గొంతుక ఎప్పుడూ గుర్తుంటుంది. సో అట్లా ఉండాలి, ఏ పదవులు వద్దు, ఏ చైర్మన్లు వద్దు, ఏ పార్టీలు వద్దు అనుకున్న నాకు ఒక కమ్యూనిజం సిద్ధాంతాలు గల వ్యక్తి, గద్దరన్న శిష్యుడు ఆయన, గద్దరన్న శిష్యురాలు నేను. సో ఇద్దరు మ్యాచ్ అవుతుంది, ఇతను కూడా మన మనసు అర్థం చేసుకుంటాడు. అలా మాట్లాడింది ఎందుకు రజని, ఇలా మాట్లాడింది ఎందుకు రజని, ఏమీ ఆశించదు, తప్పైతేనే మాట్లాడుస్తుంది. మీరు శిష్యురాలుగా అన్నారు కాబట్టి ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నా.
కొన్ని మీ వీడియోకి సంబంధించినటువంటి కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్లో కొంతమంది అభిప్రాయం, పవన్ గారికి శిష్యురాలిని చూసి అయినా జ్ఞానోదయం అవుతుందా? ఏమో అనుకున్న మామూలు స్త్రీ కాదు, గట్స్ గల వ్యక్తి. వాస్తవాలు మాట్లాడారు. మీకు భవిష్యత్తు చక్కగా ఉంది. విలువలున్న రాజకీయాలు చేయండి అని మీరు ఈ మధ్య ప్రశ్నించినటువంటి విధానానికి సంబంధించి కొంతమంది, మనసాక్షి అనేది ఒకటి ఉంటుంది, దానికి అనుగుణంగానే మేడం స్పందించారు. మేడం, మీలాంటి విద్యావేత్తలు వయసులో చిన్నవారైనా మనసు విప్పి మీ భావాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మేడంలు సమాజానికి చాలా అవసరం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చాలా డేరింగ్ ఉండాలి. ఆ పొగడతలు మనిషిని కింద పడేస్తాయి. దయచేసి మనకి ఏ పొగడతలు వద్దు. ఎవరో పొగుడుతారని మనం 3 ఏళ్లు పనిచేయాల. తెలంగాణ కేసులో చంపేసి ఉండేవాళ్ళు, దొరికితే చంపేసి ఉండేవాళ్ళు.